హర హర మహాదేవ. ఈరోజు కూడా మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న మాట. నేను ఎక్కడైనా చదివిని అయినా లేదా చూసిని అయినా మనసుకు బాగా నచ్చితే అది మీకు స్టోరీస్ రూపంలో చెప్తున్నాను ఈ మధ్య. అలాంటి స్టోరీ ఒకటి చెప్పుకుందాం. ఒక తల్లి బిడ్డల మధ్య సంభాషణ అనమాట. సుమారు ఆ బిడ్డకి ఒక 15-16 ఏళ్ల వయసు ఉంటుంది అనమాట. ఆ బిడ్డ తల్లిని ఇలా అడుగుతాడు, అమ్మ నేను గత కొన్ని సంవత్సరాలుగా సోల్ఫుల్గా పూజ చేసుకుంటున్నాను, కానీ నాకెందుకు నా తండ్రి దైవ దర్శనం జరగటం లేదు అని. అప్పుడు ఆవిడ అంటది, నాన్న నీకు నిన్న మీ నాన్నగారు వాచ్ కొనుక్కోమని, స్మార్ట్ వాచ్ అనమాట, వాచ్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు కదా, వాచ్ ఎందుకు కొనుక్కోలేదు అని అడుగుతుంది. అప్పుడు ఆ బిడ్డ చెప్తాడు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిది జాబ్ పోయింది, మా ఫ్రెండ్కి ట్యూషన్ ఫీజు కట్టుకోవటం కష్టంగా ఉంది, సో ఆ డబ్బులు నేను అతనికి ఇచ్చాను, తను ఫీజు కట్టుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు అమ్మ అంటది, అయిపోయింది కదా దైవ దర్శనం అంటది. అది ఎలా అని అడుగుతాడు బిడ్డ. నీ రూపంలో మీ ఫ్రెండ్కి దైవ దర్శనం జరిగింది, అలాగే ఫ్యూచర్లో నీకు కూడా ఎవరో ఒకరు ఒక గొప్ప సహాయం చేసినప్పుడు అతని రూపంలో నీకు దర్శనం జరుగుతుంది, దైవ దర్శనం జరుగుతుంది. దేవుడు ఎక్కడ డైరెక్ట్గా రాడు, కనిపించడు, వేరొకరి రూపంలోనే కనిపిస్తాడు, మనలో ఉన్న మంచితనమే దైవత్వం అని చెప్తుంది అనమాట. సూపర్ కదా. సో మన అనుకునే వాళ్ళకి, ముఖ్యంగా నా అనుకునే వాళ్ళకి అవసరమైనప్పుడు అండగా నిలబడదాం. హర హర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. మీ లైక్స్ నాకు వ్యూస్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.